రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నా మేము మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక సందీప్ అనే యువకుడు గన్తో కాల్చుకుని మరి అతడే దారుణ ఘటనకు ఒడుగట్టాడని చెప్పుకోవాలి. ఆన్లైన్ గేమ్స్ లో భారీగా డబ్బు లాస్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలోనే భారీగా ఆన్లైన్ గేమ్స్ కి బానిస అయిపోయిన సందీప్ అప్పులు చేశాడు. సో అప్పులు చేసిన అనంతరం కూడా అప్పులు తీసుకున్న అతను పెద్ద మొత్తంలో డబ్బులు చేజారిపోవడంతో ఇటు మహబూబ్ నగర్ చెరువు కట్టపై అయితే గన్తో కాల్చుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇటు తోటి ఉద్యోగుల వద్ద కూడా పెద్ద మొత్తంలో ఆయన అప్పులు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇటు సందీప్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతను ఒక గన్తో కాల్చుకుని మరి మరణించాడు. ఇతను సంగారెడ్డిలోని ఏఆర్ కానిస్టేబుల్గా సందీప్ పనిచేస్తూ ఉన్నారు. ఇటు కానిస్టేబుల్కి సందీప్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సందీప్కి అసలు రివాల్వర్ ఎక్కడిది అనేది కూడా ఇటు ఒక ప్రశ్నార్థకరంగా మారిందని చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల నుంచి కూడా ఆన్లైన్ గేమ్స్కి అయితే సందీప్ బానిస అయిపోయాడు. సో ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆయన డబ్బుల్ని చాలా మొత్తంలో లాస్ అయ్యాడు. ఇటు తోటి ఉద్యోగస్తుల దగ్గర అలాగే ఆయనకి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ అందరి దగ్గర కూడా డబ్బుల్ని అడిగి అప్పులు చేశాడు. సో అప్పులు బాధ ఎక్కువగా అవ్వడంతో తోటి ఆయన ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడో వాళ్ళంతా కూడా తీవ్ర ఒత్తిడి చేయడంతో తిరిగి నా డబ్బు ఇవ్వాలి అన్న ఒక ఒత్తిడితో సందీప్ ఈ ఘాతకానికి పాల్పడ్డట్లుగా కూడా ఇటు కుటుంబ సభ్యులైతే చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే అసలు సందీప్ ఒక ఏఆర్ కానిస్టేబుల్గా మాత్రమే ఉన్నాడు. కానీ కానిస్టేబుల్ అందరి దగ్గర ఇటు గన్ అయితే ఉండదు. కానీ సందీప్ దగ్గర గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఘటనకి సంబంధించి ఏం జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి గన్తో కాల్చుకుని మరి మరణించాడు. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఆన్లైన్ గేమ్స్కి బానిస ఏ విధంగా పాల్పడ్డాడు? అసలు అప్డేట్స్ ఏంటి? కేంద్రంలో మాత్రం సంవత్సరం నుంచి పనిచేస్తున్న సందీప్ కానిస్టేబుల్ ఈ రోజు సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లయితే ప్రాథమిక విచారణ పోలీసులు చేపట్టారు. తను చనిపోక ముందు ఒక 20 మందితోటి వాట్సాప్ ఫోన్ కాల్లో మాట్లాడి ఆ తర్వాత ఎవరైతే అప్పు ఇచ్చారో వారంతా కూడా తన తల్లిని చెల్లెలను ఇబ్బంది పెట్టవద్దు, తాను అప్పు చెల్లించలేనని చెప్పి కూడా ఆ మనోవేదన వ్యక్తం చేసినట్లు కొంత సమాచారం అందుతోంది. దీంతో పాటు నిజంగా ఇక గన్ను కూడా పోలీస్ స్టేషన్ లో లాకర్ లో ఉండాల్సిన గన్ను కూడా కానిస్టేబుల్ కు అంటే 2 రోజుల నుంచి కూడా కొంత ఆయన మనోవేదన చెందుతున్నట్టు తోటి ఆ కానిస్టేబుల్ ద్వారా కొంత మనకు సమాచారం అందుతుంది. అంటే దాదాపు మనోవేదనతో కుంగిపోతూ ఆ తర్వాత కూడా ఏం చేసే పరిస్థితులు ఉండవు. ఆ తర్వాత కూడా అతను ఎవరు చెప్పకపోవడము 2 రోజుల నుంచి దిగులుగా చెందుతున్నట్టుగా కొంత మనకైతే సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ తోటి కానిస్టేబుల్ తో పాటు మిగతా వారి దగ్గర దాదాపు ఇప్పటికే పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారంగా 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అప్పు చేసినట్టు తెలుస్తుంది. దాని ద్వారా ఇప్పటికే 25 లక్షలు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఒక 3-4 మాసాల నుంచి తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. అప్పు చెల్లించే మార్గం లేకని ఒక ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించిన స్నేహితులు కూడా భావిస్తున్నారు. అంటే డిపార్ట్మెంట్ లో ఎప్పుడు కూడా చురుకుగా పాల్గొనే సందీప్ ఏ రకంగా ఆత్మహత్యకు పాల్పడతారని ఎవరు ఊహించలేదని చెప్పి కూడా వాళ్ళంతా కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో అంటే పోయిన 2024 జనవరిలో మాత్రం సిద్దిపేట సంబంధించిన కానిస్టేబుల్ ఆ తర్వాత కుటుంబాన్ని కూడా కాల్చి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఆ లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఆ తర్వాత కూడా ఎవరైతే ప్రజానీకం కావచ్చు, సామాన్య ప్రజలు ఎవరైతే ఏదైనా సమయం కానీ ఏదైనా ఆపద వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో తమ సమస్యను చెప్పుకుంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా అయితే బాగుంటుందని చెప్పి కొంత సలహా సూచనలు చేసే పోలీస్ శాఖనే కలవర పెట్టే పరిస్థితి దారితీస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఇప్పటికే చాలా కుటుంబాలు చిన్న భిన్నమై చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి వాటిని ఆ దరిదాపులో కానీ ఆన్లైన్ బెట్టింగ్ మొత్తం క్లోజ్ చేయాలని చెప్పి కూడా ఆ తోటి కానిస్టేబుల్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న, అయితే దుర్గారెడ్డి చూసుకుంటే ఆ వ్యక్తి అదే కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనికి సంబంధించి అధికారులు దీనిపై ఏమైనా దర్యాప్తు చేస్తారా? అసలు ఏమైనా డీటెయిల్స్ తెలుసా దీనికి సంబంధించి? రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు
మహబూబ్ సాగర్ వద్ద అయితే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్గా సంగారెడ్డిలో పనిచేస్తున్న సందీప్ అనే వ్యక్తి రివాల్వర్తో కాల్చి చంపుకున్న ఘటన అయితే తీవ్ర కలపు రేపుతోంది. ఇటు గత సంవత్సర కాలం నుంచి కూడా అతను ఆన్లైన్ గేమ్స్కి బానిసైపోయాడు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో అనేక మొత్తంలో డబ్బులను అయితే వసూలు చేసుకున్నాడు. డబ్బుల్ని ఆన్లైన్ గేమ్స్లో అప్పులు చేశాడు. సో ఆన్లైన్ గేమ్స్కి బానిసైన అనంతరం తోటి ఉద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేసి వాళ్ళు తిరిగి ఇవ్వాలి అంటూ కూడా అతన్ని డిమాండ్ చేయడంతో వాటన్నిటిని కూడా ఆయన ఒక్కసారిగా తీవ్ర ఆవేదనకి గురైపోయి ఆయన ఆ ఒత్తిడి తట్టుకోలేక మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వెళ్ళి ఆయన దగ్గర ఉన్న ఒక గన్తో కాల్చుకున్న ఘటన అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు తోటి కానిస్టేబుల్ అంటే ఆయనతో పాటు వర్క్ చేసిన తోటి వర్కర్స్ కూడా సందీప్ ఇలాంటి వ్యక్తి కాదు, ప్రతి చురుకుగా పాల్గొంటాడు, చురుకుగా ఉంటాడు, ఆఫీస్లో కూడా ఆ పనిలో కూడా చాలా చురుకుతనం ఉంటుంది, కానీ ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడే వ్యక్తి కాదు అంటూ కూడా తోటి వర్కర్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మెదక్ నుంచి మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఇటు ఒక ఏఆర్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు ఆయన వద్ద రివాల్వర్ ఎక్కడిది అయి ఉండొచ్చు, అసలు దీనిపై అధికారులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? సంగారెడ్డి పోలీస్ స్టేషన్ 1 టౌన్ లో పనిచేస్తున్నాడు కనుక తర్వాత ఇదంతా ఒక గన్స్ కానీ సిఐఎస్ఐ దగ్గర గన్స్ మాత్రం ఒకవేళ అత్యవసర సమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తారు. లేకుంటే అక్కడ ఏదైనా జరిగితే మాత్రం దండుకోవడం ప్రయత్నం చేసినప్పుడు కానీ ఇటువంటి వాటి వాడే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే తన లాకర్ సంబంధించింది గన్ సంబంధించిన విషయంలో మాత్రం పోలీసులు ఆచితూచి వివరిస్తున్నారు. గన్ ఫైర్ అంటే గన్ను తీసుకొని ఒక చెరువు కట్టగాడికి వెళ్ళి తీసుకున్న తర్వాత కాల్చుకొని చనిపోవడం జరిగింది, బాధాకరం అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడికి వెళ్ళి విచారణ అయితే చేపట్టారు. ఆ గన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మిగతా తోటి సిబ్బంది కావచ్చు లేకుంటే కానిస్టేబుల్ కానీ ప్రతిఘటించినట్లు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నిజంగా గన్ను తీసుకుపోయేటప్పుడు వీళ్ళకి అత్యంత వరకు తెలియకుండా తీసుకెళ్ళినా లేకుంటే గన్ను తీసుకోవడానికి అతని దగ్గర లాకర్ సంబంధించిన కీ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మాత్రం పోలీస్ శాఖ విచారణ చేపడుతుంది. ఆ తర్వాత 2 రోజుల నుంచి కూడా మిగతా తోటి స్నేహితుడు కానీ మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆయన మాట్లాడలేదని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత నిజంగా ఆందోళనకు గురైనప్పుడు కానీ లేకుంటే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నా కానీ ఒకవేళ లోన్ తీసుకొని చెల్లించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు లోన్ కూడా పెట్టుకొని తీసుకున్నాడా, మిగతా వివరాలు కూడా ఇప్పుడైతే తల్లిని తన చెల్లెలను క్షమించాలని చెప్పి 20 మంది అంటే అప్పిచ్చిన వారే కావచ్చు తోటి స్నేహితులే కావచ్చు మిగతా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారని చెప్పి ఆ వాట్సాప్ కాల్లో రికార్డే కావచ్చు లేకుంటే దానిలో సారాంశం ఏందని చెప్పి పోలీస్ శాఖ బయట పెట్టాల్సిన అవసరం అవుతుంది. గన్ను తీసుకుపోయినప్పుడు అక్కడ ఉన్న డ్యూటీలు ఎవరైతే ఉన్నారో ఆ గన్ను తీసుకుపోయారు చూశారు, లేకుంటే అందులో సీసీ కెమెరా ఉందా, ఎప్పుడు తీసుకెళ్లాడు, ఎందుకు తీసుకెళ్లాడు, ఆ తర్వాత గన్ను ఎప్పటి నుంచి అయినా కాల్చుకోవాలని ఆత్మహత్యకు మనోవేదనకు గురవుతున్నాడు అని చెప్పి కూడా ఎవరు గ్రహించలేనట్టు తెలుస్తుంది. నిజంగానే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న గన్ను అంటే దాదాపు తీసుకొని 2 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఛాతి దగ్గర పెట్టుకొని కూడా కాల్చుకోవడం, తర్వాత ఆ ఛాతీ నుంచి కాల్చుకుంటే వెనుక పైన చూడు వెళ్ళిపోయిన మన విజువల్ గాయాలు చూడొచ్చు. ఆ తర్వాత కూడా ఆయన స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా ఒకేసారి ఆ గన్ తోటి కాల్చుకోవడం చూసిన వాళ్ళంతా భయభ్రాంతకు గురైనట్టు తెలుస్తుంది. పోలీసులు మాత్రము ఆ యొక్క సందీప్ సంబంధించిన వివరాలను తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కొంత కుటుంబ సభ్యులను పిలిపించి వాళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వీడియో కాల్ ఎవరెవరికి చేశాడో ఆడియో వీడియోలో ఏం మాట్లాడేదని చెప్పి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఆ గన్ కు సంబంధించిన వివరాలు కావచ్చు లేకుంటే ఆ సందీప్ కు ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కానీ లేకుంటే ఇంకేమైనా సమస్య ఉందా, ఇలా చనిపోయాడని చెప్పి పోలీస్ శాఖ కొంచెం సమయం తీసుకొని వెల్లడించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు సంగారెడ్డిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సందీప్ అనే కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్లో ఆయన అనేక మొత్తంలో డబ్బులనైతే ఆయన చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అప్పులు చేసి అంటే తోటి అక్కడే ఉన్న పని చేస్తున్న వాళ్ళ దగ్గర తోటి స్నేహితుల వద్ద అప్పులు చేస్తాడు. అప్పులు చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి డబ్బు ఇవ్వమని అడిగేసరికి ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఒక్కసారిగా ఈ ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతోంది. మరొక వైపు తన చేతిలో ఉన్న గన్ని తీసుకొని తను కాల్చుకొని చనిపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు విధుల్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉండే సందీప్ ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడతారు అంటూ మేము ఎప్పుడు అనుకోలేదు అంటూ ఇటు తోటి
తోటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో అప్పులు అడిగినందుకు వల్లనే ఈ విధంగా పాల్పడ్డారు అంటూ ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తానికి ఈ ఘటన ఒక కానిస్టేబుల్ అంటే పోలీస్ శాఖలో ఒక తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసులే వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉండాలి అంటూ వాళ్ళే అలర్ట్స్ చేస్తూ ఉంటారు. సో కానీ అదే పోలీస్ శాఖకి సంబంధించిన ఏఆర్ కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడడంతో పోలీసులు ఈ ఘటనపై అయితే సీరియస్గా తీసుకొని ఒక దర్యాప్తు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు కానిస్టేబుల్ వద్ద గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన వద్ద ఎప్పటి నుంచి ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళి బలవన్మరణానికి పాల్పడ్డాడు, తన చేతులతో ఎలా కాల్చుకొని మరణించాడు అనే దానిపై అయితే ప్రెసెంట్ దర్యాప్తు కొనసాగుతోంది.